నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. ఇండిగో ఫ్లైట్ల విషయంలో ఏదైతే ఇష్యూ నడుస్తుందో ఒక నేషనల్ టీవీలో దీపక్ రెడ్డి అంటే టీడీపీ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేశారో నారా లోకేష్ పైన దాని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏదైతే ఇండిగో ఫ్లైట్స్ ఇష్యూ మనం చూసామో దాంట్లో అర్నబ్ గోస్వామి గారితోనే ఒక ఇంటర్వ్యూలో దీపక్ రెడ్డి గారు కూర్చోవడం జరిగింది. అక్కడ ఏవైతే ఆ దీపక్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఈ రోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉండే ఆ మాటలు మాట్లాడిపించారు అని చెప్పేసి ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్? ఆ వార్త తిప్పుతున్న వాళ్ళకి బుద్ధి జ్ఞానం బుర్ర జ్ఞానం లేదు, పూర్తిగా పోయారు. వాళ్ళు జాగ్రత్తగా బీజేపీ ట్రాప్లో ఉన్నారన్న విషయం జాగ్రత్తగా గ్రహించమనండి వాళ్ళు ఫస్ట్. ఎందుకంటే ఆల్రెడీ తెలుగుదేశం ఈజ్ పేయింగ్ ఏ హ్యూజ్ పెనాల్టీ. దేశవ్యాప్తంగా ఒక ఏవియేషన్ మినిస్టర్ ఫెయిల్యూర్ని కూటమి ప్రభుత్వం మీద అంటే ఎన్డీఏ కూటమి మీద ఎక్కడ అపవాదు రాకుండా చాలా స్ట్రాటజికల్గా ఈ జడ్డిమాలోకాలకు అర్థమైందో కూడా తెలియదో నాకు తెలియదు, కానీ అంటే ఈ బుర్రతక్కు ఛానల్కి అయితే ఖచ్చితంగా అర్థం అవ్వదు. అది మొత్తం రామ్మోహన్ నాయుడు గారి మీదను టీడీపీ మీద బ్లేమ్ చేసి టీడీపీ మినిస్టర్ అని మాట్లాడుతున్నారు. అప్పుడే వీళ్ళు ఎంత తెలివి తక్కువ సన్నాసి మేళం వాళ్ళకి అర్థం అవ్వాలి. ఇప్పుడు ఉదాహరణకి దీపక్ రెడ్డి ఒక ఎలివేషన్ వర్డ్ వాడాడు అనుకుందాం, తప్పు రైట్ పక్కదేద్దాం కాసేపు. కానీ చర్చ ఏవియేషన్ మినిస్టర్ మెజరబుల్ ఫెయిల్యూర్ ఇన్ కూటమి, ఏది అన్ని ప్రైవేటైజ్ చేసుకొని తగలెడితే లాస్ట్కి ముష్టెత్తుకోవాల్సిన పరిస్థితి అట్రిబ్యూట్ అయిందన్న విషయం చూస్తున్న వాళ్ళకి తెలుస్తోంది. ఇండిగో ప్యాసింజర్లకు అర్థమైనా సరే ఆడు 10,000 రూపాయలు కూపన్ ఇస్తే నేను సంతోషపడిపోయి తప్పలు కొట్టుకుని జడ్డి మూలకలు కూడా ఉన్నారు. ప్రభుత్వ పరంగా కఠినాత్మకమైన చర్యలు తీసుకునే డిస్క్రిప్షన్ అనట్లేదు. నిన్న మొన్న విశ్లేషణలో కూడా అవి చెప్పాం. అది చేతకంతానం అవుతుంది. పోర్ట్లు ఇవన్నీ తీసుకెళ్ళి లెదాన్ని పెట్టేస్తే లాస్ట్కి బయట కూర్చుని థర్డ్ ఎంపైర్లుగా ఉద్యోగాలు చేయడానికి పనికొస్తారు ఈ క్యాబినెట్ మినిస్టర్లు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ఫెయిల్యూర్. అలాంటి డమ్మీ శాఖలకి ఇంక మినిస్టర్ ఇప్పుడు చూడండి, రైల్వే బడ్జెట్ ఆర్థిక బడ్జెట్ రెండు కలిపి పెట్టేస్తున్నాం అని కొత్త కథ మొదలెట్టారు కదా. ఎవరికి మూడో కంటికి అనుమానం రాకుండా ఏడు చేస్తున్నారో కూడా ఎవరికి తెలియదు. అలాగే ఏవియేషన్ మినిస్టర్ కూడా అవసరం లేదు. అశోక్ గజపతిరాజు గారు అంటే ఏజ్ అయిపోయింది, నెక్స్ట్ గవర్నర్ అవడానికి ఉపయోగపడింది తప్ప ఈయనకి పరిస్థితి బాగానే ఉంది కదా, బీసీ నాయకుడు అయినా తెలుగు రాష్ట్రాల్లో. ఇది తిప్పి ఎక్కడ బీజేపీ అనగానే వీళ్ళకి ఈ జడ్డి మాలోకాలు ఏంటంటే బీజేపీ అనే దమ్ము ధైర్యం లోకల్ తపేలా ఛానళ్ళు ఏపీ రాష్ట్రంలో ఉన్నవి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవి బీజేపీకి ధీటుగా సమాధానం ఇచ్చే ఛానళ్ళు ఎవరు లేరు. వీళ్ళు భయంతో జడ్డితనంతో చేస్తున్న జర్నలిజం. సో ఇక్కడ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్లో బ్లేమ్ చేయవలసింది ఏంటి? అసలు నిజంగా బ్లేమ్ అవ్వాలి. దానికి ఏంటంటే ఆవ్యాసం రాసుకొచ్చి ఎటు చెప్పినా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిప్పుతుంటారు. ఈ కడుపు మంట ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెడికల్ కాలేజీల విషయంలో 1 కోటి సంతకాల దగ్గర అవి 1,20,00,000 పైచీలకు సంతకాలు సేకరించబడ్డాయి. అవి ఎప్పుడైతే ఆ కాగితాలు అమ్ముకోవడానికి గవర్నర్కి ఏదైనా పెడతారు తీసుకెళ్ళి 17, 18 తారీఖుల్లో, ఆ తర్వాత ఆ కాగితాలు అమ్ముకోవడం గవర్నర్ చేసి పనే ఉండదు. దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అంత సీన్ గవర్నర్లకు ఏమి ఉండదు. కానీ ఏముండదమ్మా, అది పనికాహార పథకంలో ఉపాధి హామీ పథకం రిటైర్ అయిపోయిందా ముసలోళ్ళు తీసుకొచ్చి గవర్నర్లు ఇస్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందనుకో నేషనల్లో, వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు ముసలోళ్ళని బీజేపీ పడితే వాళ్ళ దగ్గర ఇంక రిటైర్ అయిపోయిన బ్యాచ్ అందరికి తీసుకొచ్చేస్తారు. అది టైం వేస్ట్. అది రాజ్యాంగంలో ఒక గౌరవపదమైన పదవి ఇచ్చారు, వాళ్ళు కూర్చొని వాళ్ళకి 3 ఎంపైర్లు చూస్తుంటారు. ఏమీ చేయలేరు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ పర్మిషన్తో కదా వచ్చిన కాలేజీలు అవి. అవును సార్. బీజేపీ కూడా ఏమైనా మాట్లాడుతుంటారు దాని మీద? మళ్ళీ బీజేపీ మినిస్టర్తోనే సత్య గారితోనే కదా చేపిస్తుంటారు ఇదంతా. అంటే తప్పేవాడిది. సో ఇవన్నీ కూడా అంటే చూస్తూ ఉండాలి ఇక్కడ. ఇంకా చూస్తూ వాళ్ళు థర్డ్ ఎంపైర్ రోల్ చేస్తూ వీళ్ళందరూ డమ్మీగా వీళ్ళందరూ జాగ్రత్తగా గమనిస్తే నాకైతే జనాభా లెక్కలు ఇవాళ 5 కోట్లు 6 కోట్లు ప్రజలు అనేది చెప్తారు. నేను నమ్మను, నాకు అవసరం లేదు. ఎందుకంటే 2011 గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్రం 4 కోట్ల జనాభా. 4 కోట్లు 1,20,00,000 మంది అంటే 1/4 పైన డిసెంట్ తెలియజేస్తారు ప్రభుత్వం మీద. ఏది మీరు తీసుకున్న నిర్ణయం తప్పు అని. దానికి వైఎస్ఆర్సీపీ కూడా అని 1/4 పీపుల్ ఇన్ ఏపీ స్టేట్ దే ఆర్ షోయింగ్ డిసెంట్ ఆన్ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ. ఆయన కూడా ఇట్లాంటి యాక్షన్ తీసుకోవాల్సిన దౌర్భాగ్య స్థితి అట్రిబ్యూట్ అయినప్పుడు ఒక పక్క ఏవియేషన్ మినిస్టర్ కూడా బొమ్మాడింగ్ నెత్తి పడిపోతుంటే ఈ తెలుగుదేశం వాడి పాచిక రాజకీయం ఏంటంటే ఇది జనాల్లో చర్చనీయాంశం కాకూడదు. ఎందుకంటే మన జిల్లా హెడ్ క్వార్టర్స్కి తరలి వచ్చిన జనసందోహం ఆ 1 కోటి సంతకాల సేకరణలో జిల్లా ఇన్ఛార్జీలు ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలు అందరు దీంట్లోంచి ప్రజల్లోంచి వచ్చిన చైతన్యం గమనించిన తర్వాత ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ థింక్ ట్యాంక్ అన్నది ఈ పార్టీలకు ఎవరికి లేవు. లైటర్ వెర్షన్లో జనాలు అందరు పులిహార ప్యాచ్, బిర్యానీ బ్యాచ్, క్వార్టర్ తాగి వస్తారు అని మాట్లాడే ధోరణి అలవాటు పడిపోయిన వాళ్ళు పీకల మీద కత్తి ఇలా తెగిపోయేదాకా వాళ్ళకి అర్థం అవుతుంది.
సో ఈ ఇంత సో ఈ కష్టపడి విషయం చేసింది కూడా వేస్ట్ అవుతుంది అన్ని డైవర్ట్ చేయడానికి దీపక్ రెడ్డి వాళ్ళ ఫ్రెండ్ ఏమి పరిటాల కుటుంబం జేసీ ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీ జుట్లు పీక్కుని చచ్చిపోయినప్పుడు మళ్ళీ తెలుగుదేశంలో జాయిన్ అయిపోయినప్పుడు ఇష్టమే కదా మీ అందరికి. అప్పుడు అప్పుడు తెలియదేంటి, క్లాస్మేట్లు ఉంటారు చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఎవరి దాకా ఎందుకు, ఆనం వెంకటరామరెడ్డి గారు ఉన్నారు, ఆయన ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు. మీ ఏమో ఆయనకి ఆక్వా చైర్మన్ ఇచ్చారు ఒక ఆయనకి, ఇంకో ఆయనకి దేవాదాయ శాఖ మంత్రి ఇచ్చారు. వీళ్ళు ముందు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఈయన ఎప్పుడు విభేదిస్తూ మీ దగ్గర ఉన్నాడు కదా. ఆయన మీ పార్టీకి రాగానే సత్యశీలుడు అమ్మ మాకు చాలా ఇష్టం అమ్మ, లోకేష్ డ్యామేజ్ జరిగిపోగానే దీపక్ రెడ్డి కష్టం వచ్చిందా. లాస్ట్ టైం ఎమ్మెల్సీ ఉన్నప్పుడు స్నేహితుడి కళ్ళల్లో ఆనందం చూడడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఒక వార్త వినిపిస్తుంది సార్. ఒకడు బావ కళ్ళలో ఆనందం చూడడానికి ఒకడు ఓ తప్పేలాగడి చెప్పేవాడు. ఇప్పుడేమో స్నేహితుడి కళ్ళల్లో ఆనందం ఇప్పుడే చూడాలేటే. లాస్ట్ టైం ఎమ్మెల్సీ ఉన్నప్పుడే ఆయన పిలిస్తే నేను వెళ్ళని చెప్పాడు. నెక్స్ట్ టైం మండలిలో ఫుల్ ఫేవరబుల్ టు తెలుగుదేశమే యాక్ట్ చేశాడు ఆయన. అది ఆయన ట్రాక్ రికార్డ్. ఆయన ఇంటర్వ్యూలోనే పబ్లిక్గా చెప్పాడు, నాకు ఒక క్రైసిస్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ద వే ఈజ్ రెస్పాండెడ్ టు మీ, నేను కాంటాక్ట్ చేస్తున్నప్పుడు. ఏముంది, వ్యాపార పరంగా చాలామంది పార్ట్నర్స్ ఉంటారు. అంటే వ్యక్తిగా అంటే బిజినెస్ పరంగా అది వేరే ఉంటుంది, పార్టీల పరంగా వేరే ఉంటుంది కదా. అది ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు సార్ మరి? అంటే ఇంత పెద్ద పెద్ద స్థాయిలో తెలియదమ్మా, అందరికీ తెలుసు. కానీ ఆయన కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తా అంటారు. లోకేష్ మీద రాగానే వాళ్ళు తన మన భేదం ఏమి ఉండదు. ఆకలిస్తే పులి పిల్లలు తిన్నట్టు ఎవరైనా తినేతారు వాళ్ళు. దీనికి ఇలాంటివి ఎగ్జాంపుల్. నీకు అసలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసి చంపేస్తుంది రామ్మోహన్ నాయుడు గారు తెలుగుదేశం వల్లే. మనందరికన్నా ఎక్కువగా రామ్మోహన్ నాయుడు గారు కదా ఏవియేషన్ మినిస్టర్, రాజీనామా చేయాలి ప్రాణాలు తినేస్తుంది వాళ్ళే. ఎందుకంటే అప్పుడు రైలు యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఆ రైల్వే మినిస్టర్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రాజీనామాలు చేశారు కదా. ఈయన నైతిక బాధ్యత తీసుకొని మరి అంత ప్లూరల్ ఎందుకు అడిగా ప్రశ్న తపేల ఛానల్లాగా. రైల్వే యాక్సిడెంట్ జరిగినప్పుడు రాజీనామా చేసిన మహనీయుడు ఒకే ఒక్కడు, ఆయన లాల్ బహదూర్ శాస్త్రి గారు. సో అలాంటిది అంతది ఇంకెవరికి లేదు. అంత ఔదార్యం, అంత గొప్పతనం, బాధ్యత వహించడం ఇప్పుడున్నవాడు ఎవ్వడికి రాజకీయ నాయకుడికి లేదు. అంచేతే అందరినీ ప్లూరల్ పెట్టి ఎలివేషన్ లేవకు. వీళ్ళందరూ స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకునే పనికిమాల చెత్త బ్యాచ్ కింద అభివర్ణించు. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు వేస్ట్ అంటారా, అన్ఫిట్ అంటారా? నేను మళ్ళీ చెప్తున్నాను, అది ఆల్రెడీ ఒక డమ్మీ శాఖ. ఆ డమ్మీ శాఖలో ఆయనకి ఏం పని లేదు. ఆయన ఏం చేయగలుగుతాడు? డీజీసీఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన వాళ్ళు పాటించిపోతే యాక్షన్ తీసుకోవడానికి గవర్నమెంట్ దగ్గర డిస్క్రిప్షన్స్ లేవు. ఇది గ్రహించండి ప్రజలు. ఆయన బకరా చేస్తే ఏం లాభం? రామ్మోహన్ నాయుడు గారిని ఏం చేయగలుగుతారు? ఆయన ఒక డైరెక్షన్ ఇచ్చి 48 గంటలు లే ఆఫ్ అండి పైలట్లు, కానీ మేము చెయ్యం. గవర్నమెంట్ కదా డీజీసీఏ. రామ్మోహన్ నాయుడు వాళ్ళకి 48 గంటలు లే ఆఫ్ది కంటిన్యూ చేయి, ఇంకెన్నాళ్ళు చేస్తారో చూద్దాం. ఈ ఎయిర్లైన్స్ బదులు ఇంకో ప్యారల్ ఎయిర్లైన్స్ని ఇంట్రడ్యూస్ చేద్దాం మనం. స్టాఫ్ రిక్రూట్ చేయట్లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏమైనా రెస్పాండ్ అయ్యాడా? ఆయన ఏమైనా రెస్పాండ్ అయ్యాడని కనిపించిందా? ఇటు తిప్పి అమాయకుడైన రామ్మోహన్ నాయుడు ఎత్తికి పెడితే గేమ్ అది. గేమ్లో బలిపోసం చేస్తున్న దేశం అంతా. అరుణ గోస్వామి గారు ఏం చెప్తుండు? తెలుగుదేశం ఎంపీ, తెలుగుదేశం ఎంపీఏ, తెలుగుదేశం మినిస్టరా? ఎన్డీఏ కూటమి మినిస్టర్ అంటారా? మిగిలిన వేరే పార్టీ మినిస్టర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ ఎలా పిలుస్తున్నావా? ఎన్డీఏ మినిస్టర్ అని చెప్తున్నావా? అదే ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు అదే బీజేపీ మినిస్టర్ ఎంపీ అక్కడ ఉంటే ఇదే స్థాయిలో ఆయన విజృంభించే అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారు, రైల్వే శాఖ మంత్రి. ఎన్ని యాక్సిడెంట్లు జరిగాయి? అవును సార్. ఎప్పుడైనా మాట్లాడారు అక్కడ? డిబేట్ అయిందా? అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు ఏమంటున్నారంటే అట్లా అంటే వీళ్ళనే తిడుతున్నారంట, తెలుగుదేశం వాళ్ళనే తిడుతున్నారంట. ఏంటంటే సపోర్ట్ చేసే ఛానల్ని మీరు బాయ్కాట్ చేస్తాం అనేది మాట్లాడొద్దు అని చెప్పేసి, మళ్ళీ మనకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ వెళ్ళి మనం మాట్లాడాలి అని చెప్పేసి అని హితబోధ చేశారని చెప్పేసి నిన్న అని చెప్పేసి ఒక వార్త వినిపిస్తుంది సార్. కరెక్ట్ అంటారా? మరి పనికిమాల వార్తలు వినగలిగితే విను. ఎందుకంటే పార్టీ అధికార ప్రతినిధులకు జరిగిన దానికి పార్టీ రెస్పాండ్ అవుతూ రాయవలసిన లెటర్ అది. నీకు అర్థమవుతుందా? అది మాట్లాడకుండా దీపక్ రెడ్డి లేకపోతే రామ్మోహన్ నాయుడు వేరు లేకపోతే పట్టాభి వేరు అని ఇండివిజువల్గా ఏం చేసి కొడుతున్నారంటేనే ఎవరెవరు ట్రాపుల్లో ఉన్నారో చూడు. ఆల్రెడీ ఇక్కడ ముఖ్యమంత్రులు వీళ్ళందరే పప్పెట్ షో చేస్తున్నారు ఇక్కడ పేరు కూటమి ప్రభుత్వం అని చెప్పి. అదే పప్పెట్ షో రామ్మోహన్ నాయుడు గారు పాపం అక్కడ కూర్చొని చేస్తున్నాడు. ఎంత సపోర్ట్ చేస్తున్న తెలుగుదేశం నుంచి ఎవరికైనా పనికొచ్చిన శాఖ ఇచ్చారే లేదు మరి? అంటే అడగలేదు, చంద్రబాబు నాయుడు గారు అడగలేదు గట్టిగా, మాకు అవసరం లేదు, మాకు రాష్ట్రానికి నిధులు ఇస్తే చాలు. మాకు ఇచ్చారు నిధులు, ఏంటి ఇచ్చారు? నిధులు కూడా ఏమి ఇచ్చారు చెప్పు? నిధులు ఏమి ఇచ్చారు చెప్పు? అంటే మన అమరావతికి ఇచ్చారు కదా సార్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే, అంటే గ్రాంట్స్తో కూడింది ఇచ్చారు కదా సార్. ఇంకొకసారి మళ్ళీ నన్ను అదే ప్రశ్న నాకు గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంటే ఖచ్చితంగా లైవ్ డిబేట్లో ముట్టుగా కొడతాను నేను.
ఎందుకంటే అబద్ధాలకి నువ్వు కూడా ప్రభావితమే, దిక్కుమాల ఛానల్ చూస్తున్నావు అని. ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ అండ్ ఏషియన్ మర్కంటైల్ బ్యాంక్ రెండు కేంద్ర ప్రభుత్వ పూచీకత్తుతో అప్పు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇది ఎన్నోసార్లు చెప్తున్నాను, ప్రతి ఇంటర్వ్యూలో నువ్వు ఇదే మాట్లాడుతున్నావు. రాత్రి ఆ దిక్కుమాల ఛానల్ చూసి వస్తావు నా నెత్తికి ఇదే ప్రశ్న, నువ్వు నా ఇంటర్వ్యూలన్నీ ఒకసారి రీకలెక్ట్ చేసుకు ఇదే ప్రశ్న అడుగుతున్నావు కన్సాక్టివ్గా. వాళ్ళు ఎంగిల్ చేత్తో కూడా కాకిని కొట్టని వాడు ఎవడంటే వాడి పేరు బీజేపీ, అదే దాని పేరు ఎన్డీఏ అని పెడుతారు వాళ్ళ సర్వైవల్ కోసం. ఇప్పుడు చిన్న చేపను ఎరేస్తారు ఎందుకు, పెద్ద చేపను పట్టడానికి. ఆ చిన్న చేపలు ఎవరంటే అక్కడ నితీష్ కుమార్ ఒకడు, ఇక్కడ చంద్రబాబు నాయుడు. ఇలా ఎర్రలేసి అక్కడ వాళ్ళకి మొత్తం ఉత్తరాదంతా గుండు గీయడానికి రెడీగా అయ్యి గుండు గీశారు. వీళ్ళిద్దరు చేపలు అంటారు. ఖచ్చితంగా చేపలు పట్టి ఏడు చేశారు. మళ్ళీ నితీష్ కుమార్ అక్కడ 200 పైసలకి స్థానాలు పెట్టి గెలిపించారు, చంద్రబాబు నాయుడు 124 గెలిపించారు. ఏడు చేస్తారు అలా థర్డ్ ఎంపైర్లో చూస్తూ ఉండమే, ఏటి ఉండదు వాళ్ళ చేతుల్లో. ఏ అధికారం ఏది లేదంటారా సార్? ప్రతిదీ కూడా అక్కడ నుంచి వెళ్ళి గ్రీన్ సిగ్నల్ వస్తేనే ఇక్కడ జరుగుతుంది అంటారా? అంతే, ఆ గ్రీన్ సిగ్నల్ ఎవరు ఈ జన్మకి వీళ్ళు ఇలా డమ్మీల్లో చూస్తూ ఉండమే. కొత్తగా సినిమా చూసావా, ఇంట్లోకి వెళ్ళి చూడు ఒకసారి, అందులో సీదే ఓ బొరక వేసుకుని ఉంటుంది ఆవిడ, అమితాబ్ బచ్చన్ కోసం ఓ జరూర్ ఆయేగా అని రోజు ఇలా చూస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళు అక్కడ నితీష్ కుమార్ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇద్దరు ఓ జరూర్ దేగా నరేంద్ర మోడీ అని చూడడమే. వచ్చాడు మన రెండోసారి పునర్శంకుస్థాపనకు పిలిచారు జాలిగా వస్తే, పుట్టపర్తి కూడా పిలిచారు మంచి పొగిడి జంగి చిక్కం అని భజించేసి. పుట్టపర్తి వచ్చి ఏటిచ్చాడో కూడా తల్లితోడు తెలియదు, కానీ ఇక్కడికి వచ్చి మాత్రం అయితే చాక్లెట్ ఇచ్చి వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్కి. ఎందుకు సార్ మీరు ప్రతిసారి అదే తీస్తూ ఉంటారు? అదే ఇచ్చారు కాబట్టి. నీ కళ్ళు కనబడవా లేకపోతే ఏమైనా గాంధార్లా గుంటలు కట్టుకు కూర్చున్న కళ్ళకి? చూసాను సార్. మరి చూసినప్పుడు అది ఎందుకు చెప్పరు? అది ఆ ప్రశ్న ఎందుకు అడగరు? నీకేమైనా భయం ఉందా బీజేపీ అంటే? నాకెందుకు సార్, భయం లేనప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు రెండు రాష్ట్రాలకి ఇక్కడ కాంగ్రెస్ ఉందని చెప్పి ఈడికి రూపాయి ఎవరు, అక్కడ తెలుగుదేశం మేమే అని చెప్పి మా శ్రీకాకుళంలో తప్పిడిగుళ్ళు కొట్టుకున్నట్టు కొట్టుకోండి, లాస్ట్కి ఈడికేటి ఎవరు? ఇప్పుడు ఉన్నదా వాళ్ళే కదా సార్. వాళ్ళైతే ఇంతవరకు మరి ఎందుకు సార్ ఏం చేయట్లేదు? అభివృద్ధి అన్నారు. ఎలా ఉంటారంటే అక్కడ నితీష్ కుమార్ ఇక్కడ చంద్రబాబు నాయుడు వడ్డించేవాడు మా వాడే నరేంద్ర మోడీని ఇక్కడ లాస్ట్ కూర్చున్నా నా బూరి గ్యారంటీ అని కూర్చుంటారు. అది అలా రెండో వేస్తరి, మొదటి సంవత్సరం మొదటి వేస్తరి, రెండో సంవత్సరం రెండో వేస్తరి, మూడో సంవత్సరం మూడో వేస్తరి, ఇంకెప్పటికి వస్తుందో ఆలోచించుకో. 18 నెలల కాలం అయింది, ఇంతవరకు ఎట్లాంటి అడుగు ముందుకు పడలేదు. ఏవేవో చెప్తున్నారు, ఏవేవో అవుతున్నాయి. మైక్రోసాఫ్ట్ని తీసుకొస్తాం, గూగుల్ని తీసుకొచ్చామని చెప్పి మాట్లాడే కాగ్నిజెంట్కి శంకుస్థాపనకి వెళ్ళారు విశాఖపట్నం భూమి పూజకి. వెరీ గుడ్. కాగ్నిజెంట్ వచ్చిందని చెప్పేది తెప్పేసాలన్నాడు సాయంత్రం, వచ్చేసిందని చెప్పేది సాయంత్రంకి. ఆయన భూమి పూజకి వెళ్ళాడు వాళ్ళ. అంటే ఏముంది, గొయ్యి అవుతారు, దాంట్లో కొబ్బరికాయ కొట్టి ఇవాళ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు పని అని చెప్తారు, అంతే. ఎప్పటికి స్టార్ట్ అవుతుంది, ఎప్పటికి ఎండ్ అవుతుందో కన్నా చాలా చూసాం. లాస్ట్ 14 నుంచి 19 దాకా ఎన్ని భూమి పూజలు అయ్యో, ఎన్ని కాంపౌండ్ వాళ్ళు కట్టిన ఉన్నాయో, ఎన్ని సిప్ కంపెనీలు వచ్చి అన్ని నా దగ్గర లెక్క ఉంది. ఇంకోటి ఇంకా అంతే అంటారా సార్? మరి ఇప్పుడు బలి పశువు ఎవరు అంటే రామ్మోహన్ నాయుడు గారు అంటారా? మరి తెలుగుదేశం ఫస్ట్, తర్వాత రామ్మోహన్ నాయుడు గారు. అది నువ్వు బావగారు బాగున్నారు సినిమా చూసావా చిరంజీవి గారిది? అందులో కోట శ్రీనివాసరావు శ్రీహరి ఉంటాడు, నాకు జరిగింది అంత నీకెంత అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలా అంటే రామ్మోహన్ నాయుడు గారికి చూపెడతారా? అంతే. అక్కడ తెలుగుదేశం అంటే చంద్రబాబు నాయుడు గారు పార్టీకి, రామ్మోహన్ నాయుడు గారు అంటే ఇండివిజువల్. అరే మన పార్టీకే 40 సంవత్సరాల చరిత్ర ఉన్న మన పార్టీకి ఎంత అమ్మాని చేస్తే రామ్మోహన్ నాయుడు జరిగింది ఏంటి చెప్పు? అంటే రామ్మోహన్ నాయుడు గారు శ్రీహరి రోలును, చంద్రబాబు నాయుడు గారు ఏమో తెలుగుదేశం పరంగా కోట శ్రీనివాసరావు గారు రోలు ప్లే చేసుకుంటున్నారు. సో ఇదంతా పట్టాభిషేకం. చిరంజీవి వాడు ఆ సినిమాలో నరేంద్ర మోడీ, అంతకని ఇంకేట్లేదు. అంటే పట్టాభిషేకం అనగానే ఇవన్నీ టపటపా అని జరుగుతున్నాయి కదా సార్. సో మరి ఎలా అంటారు? మరి రేపు ఈ 1 వీక్లో ఈ ఇష్యూకి ఇక్కడ తెరబడితే మళ్ళీ నెక్స్ట్ ఆ పట్టాభిషేకం అనేది మళ్ళీ లైన్లోకి వస్తుంది అంటారు? అదే చెప్తున్నాను, నువ్వు మొదటి రోజే నువ్వు గెలకిచ్చడంగానే అయ్యి నాకు గెలకిచ్చాడు ఆడుకోవడానికి అనుకుని సరదా పడితే వెనకాల పిలకబడుతున్నాడు. అది గెలకా పిలక సామెతలు తెలిస్తే ఇలాగే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.